అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికి ఎక్కువగా చర్చ జరుగుతున్నది నామినేటెడ్ పదవుల విషయంలో. ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో కలిసినా ఈవెన్ టీడీపీ పార్టీ ఆఫీస్లో లాబియింగ్లు, ఆబ్లిగేషన్స్ అన్నీ కూడా నామినేటెడ్ పదవుల విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో దీనిలో నామినేటెడ్ పదవులు అనేసరికి ఖచ్చితంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ ఒక అవగాహన ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరెవరు పార్టీల కోసం కష్టపడ్డారు ఏంటనేది. ఆల్రెడీ జనసేన పార్టీ తరపున ఒక లిస్ట్ కన్ఫర్మ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూటమి పెద్దలకు ఇచ్చారు, ఆ పార్టీలో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనేది. అయితే ఈ టీడీపీకి వచ్చేసరికి నామినేటెడ్ పదవుల విషయంలో విపరీతమైన పోటీ ఉంది. వందలాది మంది నాయకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే దీనిలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, పార్టీకి వెన్నెముకగా పనిచేసిన నాయకులు కొంతమంది ఉన్నారు. పార్టీకి బ్యాక్గ్రౌండ్ వర్క్ విపరీతమైన వర్క్ పనిచేసిన నాయకులు ఉన్నారు. సో వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఉంది, తెలుసు కదా. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్, వాళ్ళనే జోనల్ కోఆర్డినేటర్స్ అంటారు. దాదాపుగా 2 సంవత్సరాల కిందట అనుకుంటా, 2 సంవత్సరాలు అంతకుముందు ఒంగోలులో, అంటే 2022లో ఒంగోలులో మహానాడు అయింది కదా. ఆ తర్వాత 5 పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక జోన్గా విభజించి రాష్ట్రం మొత్తం మీద 5 జోన్లుగా విభజించారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అని. ఇట్లా ఈ ప్రతి జోన్కి కూడా ఒక సమన్వయకర్తను పార్టీ నియమించింది. అంటే గతంలో ఈ జిల్లాలో దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు, ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతలను గతంలో తెలుగుదేశం పార్టీ గతంలో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, నారాయణ గారు లాంటి పెద్ద వాళ్ళు నిర్వహించేవాళ్ళు, అంత సీనియర్లు నిర్వహించేవాళ్ళు. బ్యాక్ అండ్ వర్క్స్ అనమాట. వీళ్ళేమో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, అభ్యర్థుల సమన్వయం చేసుకునే దగ్గర నుంచి, ఎవరైనా పార్టీలో అలిగితే వాళ్ళని కాస్త మాట్లాడడం, వాళ్ళని సెట్ చేయడం దగ్గర నుంచి, ఫైనాన్షియల్ వ్యవహారాలు సెట్ చేయడం, అలా అన్ని రకాలుగా కూడా మొత్తం ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా తెర వెనుక మొత్తం వ్యవహారాలు చక్కబెట్టేది వీళ్ళే. సో ఇలా 5గురు ఉన్నారు. సో వీళ్ళకి ఏం పదవి ఇస్తారు? కష్టపడ్డారు, పార్టీ కోసం విపరీతంగా కష్టపడ్డారు. పర్సనల్ లైఫ్ని దాదాపుగా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి పర్సనల్ లైఫ్ అనేది వదిలేశారు, ఫ్యామిలీ లైఫ్ అనేది వదిలేశారు. పూర్తిగా పార్టీ కోసమే బ్యాక్ అండ్ వర్క్ చేశారు. అందులో ఫస్ట్ పేరు బేదా రవిచంద్ర గారు. ఆయన రాయలసీమ ప్రాంతంలో జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నారు, జోనల్ సమన్వయకర్తగా ఉన్నారు బేదా రవిచంద్ర గారు. సో ఆయనకు యాక్చువల్లీ కావలి ఎమ్మెల్యే సీటు కూడా ఇద్దాం అనుకున్నారు, కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదని, ఆయన పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేక ఇవ్వలేదు. సో ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. సో ఆయనకు ఖచ్చితంగా మంచి నామినేటెడ్ పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. సో ఆయన దానికి తగ్గట్టు పనిచేశారు. వైసీపీ ఆయన మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఒక రకంగా ఆయన వ్యాపారాల మీద దెబ్బకొట్టి, ఆర్థిక వ్యవహారాల మీద దెబ్బకొట్టి చాలా ఇబ్బందులు పెట్టినా ఆయన పార్టీ మారలేదు. పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చాలా వర్క్ చేశారు కాబట్టి ఆయనకు ఒక రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ప్లస్ పార్టీ కూడా అతని పేరు పరిశీలిస్తోంది. ఆ తర్వాత దామచర్ల సత్య గారు గత 15 ఏళ్ల నుంచి కూడా పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. కేవలం తెర వెనక రాజకీయానికి పరిమితమయ్యారు. ఆయన కూడా ఉత్తరాంధ్ర జోనల్ సమన్వయకర్తగా ఉన్నారు. దాదాపుగా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి ఆయన అక్కడ నియమితులైన తర్వాత అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులను సమన్వయం చేసుకోవడం. ఉత్తరాంధ్ర అనేసరికి చాలామంది సీనియర్లు, ముదుర్లు, కాకలు తిరిగిన ముదుర్లు ఉంటారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని, అభ్యర్థుల ఎంపిక చూసుకొని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి, లోపాయికారిగా ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నింటినీ క్లియర్ చేసి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టి, వైసీపీ ఒత్తిళ్లను ఎదుర్కొని ఆయన కూడా పర్సనల్గా చాలా లాస్ అయ్యారు. పార్టీ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు గత 2 ఏళ్ల నుంచి కూడా. అంతకుముందు కూడా ఆయన తిరుపతి ఉప ఎన్నికల టైంలో కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. తర్వాత చాలా ఎన్నికలకు పార్టీలో కీలకంగా పనిచేశారు. 2009 ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన కీలకంగానే పార్టీలో పనిచేస్తున్నారు. కాకపోతే ఆయన నియోజకవర్గం రిజర్వ్డ్ అవ్వడం వలన అదేమో స్వామి గారికి కేటాయించారు. ఆ పక్కన దామచర్ల ఫ్యామిలీకి చెందిన జనార్దన్ గారికేమో ఒంగోలు ఇచ్చారన్నమాట. సో సత్య గారికి పోటీ చేసే అవకాశం కూడా రావట్లా. ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, ఆ అర్హత ఉన్నప్పటికీ దానికి పోటీ చేసే అవకాశం ఆయనకు రావట్లేదు. అందుకని ఆయనకు కూడా రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి ఇవ్వాలి అనేది పార్టీ ఆలోచన. సో ఆయన మీద కూడా ఎక్కడ నెగిటివ్ లేదు.
లౌక్యంగా డీల్ చేస్తాడు, ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా సరే చాలా చాకచక్యంగా డీల్ చేస్తారని ఆయనకు కూడా పార్టీలో మంచి పేరు ఉంది, చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర. సో ఆయనకి ఏ పదవి ఇస్తారు, ఆయనకు కూడా రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవి ఇవ్వాలనేది ఒక డిమాండ్ ఉంది. ఆయనతో పాటు రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన కూడా పనిచేశారు. సో ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, మేబీ పార్టీలో ఇంకా కీలకమైన పదవి, పార్టీలో ఆయనకు పదవి ఇస్తారేమో అనుకుంటున్నారు. అలాగే మందలపు రవి గారు, ఆయనేమో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో ఆయన కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా బ్యాక్ అండ్ వర్క్ నడిపించారనమాట. సో ఆయనకు కూడా సరైన పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. వీళ్ళ నలుగురితో పాటు చైతన్యరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు గారు అంటారు. సో ఆయన కూడా రీజనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేశారు. సో వీళ్ళ 5గురు కూడా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేశారు, తెర వెనక వ్యవహారాలు అన్నీ చక్కదిద్దారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి పెద్ద పెద్దలు నిర్వహించిన పదవులను వీళ్ళు టీడీపీలో చక్కదిద్దారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా, వీళ్ళ మీద అడుగడుగున నిఘా ఉండగా, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనిచేశారు, వెన్నెముకగా పనిచేశారు. సో వీళ్ళకి సపోర్ట్గా కొంతమంది శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సుజయ్ కృష్ణరంగారావు గారు, అలాగే ఎమ్మెల్సీ చిరంజీవి గారు, అలాగే దీపక్ రెడ్డి గారు, అలాగే కోవెలమూడి రవీంద్ర గారు, వీళ్ళ 5గురు కూడా వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళు కూడా ఎన్నికలకు ఒక 4 నెలల ముందు నుంచి ఈ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్లోకి వీళ్ళు వచ్చారనమాట. సో అట్లా వీళ్ళకి ఎటువంటి పదవులు ఇస్తారా అనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పదవులు అన్నప్పుడు ఫస్ట్ ఫిలప్ చేయాల్సింది వీళ్ళతోనే. వీళ్ళ తర్వాత సీట్లు త్యాగం చేసిన వాళ్ళు, సీట్లు కోల్పోయిన వాళ్ళు, పొత్తుల్లో భాగంగా ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, వాళ్ళను కూడా పరిశీలిస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.